ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు ఎంత కోపంలో ఉన్నా సరే మీ భావజాలాన్ని మీ అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక మాట అనేసాక దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఇదిగో ఆ మాటలో లోతైన నీటిలోకి వేసిన రాళ్ళు వంటివి. అవి లోతుకి వెళ్ళిపోతాయి, చాలా లోతుగా గాయం చేస్తాయి. అందుని బట్టి మీరు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారికి హాని కలిగించేలా మాట్లాడదాం అనుకుంటే మీ నోటికి తాళం వేసుకోండి. మీ చేత్తో మీ నోటిని గట్టిగా అడ్డు పెట్టుకోండి. ఎదుటివారిని దూషించడానికి, ఎదుటివారి మీద చాడీలు చెప్పడానికి, ఎదుటివారు తప్పు అని చెప్పడానికి ఎప్పుడూ సాహసించకండి. ఎందుకంటే అది వాళ్ళని చాలా గాయం చేస్తుంది. తప్పు ఉంటే నీ సహోదరుడి దగ్గరికి నేరుగా వెళ్ళి, సహోదరుడు నేను నీలో ఈ తప్పుని చూశాను, ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావు, దీన్ని సరి చేసుకో అని అతనితో చెప్పగలిగితే అతనితో చెప్పండి. అతని కోసం ప్రార్థన చేయండి. అతని కోసం దేవుని దగ్గర వేడుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలా కాకుండా నీకు చెప్పేంత ధైర్యం లేకపోతే చుట్టూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అతను ఇలాగా, అతను అలాగా, అతను అలాగా, అతను ఇలాగా అని మీరు చేసే పని నీ సహోదరుని రక్షించదు, తిరిగి అతన్ని ఇంకా నరకంలో పడేసేలా చేస్తుంది. అంత మాత్రమే కదా, అతనితో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే మీ ఈ భావజాలాన్ని మీరు కంట్రోల్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇది ఈ మాట మీకు బాగా అర్థం అంటే మీకు వచ్చిన విషయం చెప్తాను. ఒకరోజు ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో విలియం బ్రూక్ అనే ఒక వార్తాపత్రిక సంపాదకుడు వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఇదిగో అతను వాష్రూమ్లో తన చేతులు కడుక్కుంటూ ఉండగా ఆ పక్కనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఎడ్వర్డ్ హీత్. ఈ ఎడ్వర్డ్ హీత్ అనే వ్యక్తి చాలా చిన్నవాడు, యవనస్తుడు. అలాగే ఇతను బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడు. ఇతని గురించి ఈ విలియం గారు పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాశారు. ఆయనకి ఆ సమాచారం నిజమో లేదో తెలియదు. అతను ఏదో విన్నాడు, దాన్ని బట్టి ఏదేదో రాయడం మొదలుపెట్టాడు. ఇదిగో ఇతను ఇలాగా, ఇతను అలాగే, ఇతను ఇలాగే, ఇతను అలాగా అని చెప్పి ఒకరోజు పేపర్ నిండా అవే మాటలు. ఆ మాటలు ఎంతగా స్ప్రెడ్ అయినాయి అంటే ఆ ఎడ్వర్డ్ గారి కెరియర్కి అది ఒక మచ్చలా అయిపోయే స్టేజ్కి వెళ్ళినాయి. అయితే దేవుని కృప, ఆ ఎడ్వర్డ్ గారు అలాంటి వ్యక్తి కాదు. ప్రజలకు ఆ విషయం తెలుసు, అది తెలిసింది కూడా. దాన్ని బట్టి ఆ పేపర్ అయింది తప్పు అని చెప్పి చివరికి అందరికీ తెలిసింది. అయితే అతను దాని గురించి బహిరంగంగా క్షమాపణ అడగలేదు. కానీ ఇది జరిగిన కొన్ని రోజులకే వీళ్ళిద్దరూ ఈ బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో కలుసుకున్నారు. ఎప్పుడైతే ఈ చేతులు కడుక్కుంటున్న విలియం గారు పక్కన ఉన్న ఎడ్వర్డ్ గారిని చూశారో గుర్తుపట్టి అతను వంక తిరిగి, సార్ మీరు ఎడ్వర్డ్ గారేనా, మన పార్లమెంట్ సభ్యుడైనా అని అడగగానే, అవునండి నేనే అనగానే, ఇదిగో సార్ నేను ఇలా పలానా పేపర్కి చెందినవాడిని, దానికి నేనే ఓనర్ని, ఇదిగో ఒకరోజు మీ గురించి ఇలా నేను రాశాను, అది తప్పేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, సారీ సార్, నేను దాన్ని తప్పుగానే అర్థం చేసుకున్నాను కాబట్టి అలా రాశాను, సారీ అని చెప్పారండి. అప్పుడు ఎడ్వర్డ్ గారు నవ్వుతూ అతని వైపు తిరిగి ఇలా అన్నారంట, సార్ నేను ఇలా జరుగుంటే బాగుంది అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు ఆ రోజు నన్ను పేపర్లో రకరకాల విషయాల గురించి చెప్పారు కదా, అవన్నీ వాష్రూమ్లో జరిగి ఉండి, అలాగే మీరు ఆ రోజు నన్ను బాగా తిట్టిన విషయాలు ఈరోజు ఎలా సారీ అడుగుతున్నారు అలా పేపర్లో వేసుంటే చాలా ఆనందం. మీరు తిట్టిన విషయం వాష్రూమ్లో జరిగి మీరు క్షమాపణ చెప్పిన విషయం ఆ రోజు పేపర్లో వేసినట్టుగా వేసుంటే ఆ సందర్భం నాకు చాలా నచ్చేది సార్. బట్ మీరు ఎలా చేశారంటే తిట్టడం పేపర్లో వేశారు, క్షమాపణ మాత్రం మన ఇద్దరం పర్సనల్గా ఉన్నప్పుడు చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఏదైనా మీరు నా కోసం ఏమైనా అనుకుంటే మొదట నన్ను పర్సనల్గా కలుసుకుని నాతో అన్నీ చెప్పాను, అది అబద్ధం అని తెలిసిందా పేపర్లో వేయండి, ఇదిగో నేను ఆ రోజు అతనితో ఇలా మాట్లాడాను, దాన్ని బట్టి క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి, దాన్ని బట్టి నేను చాలా ఆనందపడతాను. నెక్స్ట్ టైం మీరు ఎవరికి ఇలా చేద్దాం అనుకున్నా అలాగే చేయండి సార్ అన్నారు. వెంటనే ఎదుర్కొంటూ ఉన్న విలియం గారికి సిగ్గేసి తలదించుకున్నాడు. అవును కదా, మనుషులు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మాటలన్నింటినీ బహిరంగంగా 10 మంది మధ్య అంటారు, బట్ సారీ చెప్పేటప్పుడు మాత్రం అందరి మధ్య అనరు, నెమ్మదిగా వచ్చి మనతో చెప్తూ ఉంటారు. సరే ఏదో ఒకటి వాళ్ళు మారారు, అది మంచిదే. కానీ మీరు ఒకవేళ అలా ఉండుంటే దేవుడు చెప్తున్నాడు, నీ పద్ధతి మార్చుకో, నువ్వు అలా ఉండకూడదు. ఇతరులని ఆ విధంగా హర్ట్ చేసేవారుగా, తెలియకుండా మాట్లాడేవారుగా, ఇతరులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారుగా నువ్వు ఉండకూడదు, లేని వార్త పుట్టించకూడదు అని వాక్యం చెప్తుంది. మనం ఆ విధంగా ఉండకూడదు. చాడీలు చెప్పేవారుగా కానీ, ముసలం ముచ్చట్లు ఆడుకునేవారుగా కానీ ఉండకూడదు. ఇంకొకరిని ప్రేమించేవారుగా ఉండాలి. తప్పులు గమనించారా పర్సనల్గా చెప్పండి, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, సరి చేసుకోమని చెప్పండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు చేసిన ఈ పరిచర్యకు గాను దేవుడు మీకు ప్రతిఫలం కూడా ఇస్తాడు. అలా కాదని మీరు వారితో మాట్లాడుకుని అందరికీ చెప్పేవారిగా ఉన్నారా, ఇదిగో దేవుని బట్టి
దేవుని దగ్గర నుంచి మీరు శిక్షే పొందుకున్నారు తప్ప ఆశీర్వాదం కాదు. అంత మాత్రమే కాదు, మీ అవిశ్వాసాన్ని బట్టి అనేకులను అవిశ్వాసులుగా మార్చే ప్రమాదం. మరి ఈరోజు వీటన్నిటికీ మీరు దూరంగా ఉంటారు కదా. అలాగే మీరు ఏదైనా తప్పు సరి చేయాలనుకుంటే నేరుగా వెళ్ళి మీ సహోదరుడితో ప్రేమగా మాట్లాడతారు కదా. అటు గొప్పదైతే ఎవరు మన దగ్గర ఇచ్చాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.